వెల్కమ్ టు విఎం న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల కోసం పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. పోలీస్ వ్యవస్థకు వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలి. ఎంపీ పురంధేశ్వరి. జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయ పోరాటం చేస్తాం. పోలీస్ అధికారుల సంఘం. ఏప్రిల్ 10న వజీరాబాద్ లోని సప్లిమెంటరీ డ్రైన్ ను పరిశీలించిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ ఈ దశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆమె అన్నారు. ఈ రోజు ఢిల్లీలోని దాదాపు ప్రతి పెద్ద డ్రైన్ ను మేము సందర్శిస్తున్నాం. యమునా నదిని శుభ్రపరచడం గురించి మేము ఏమి చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తినప్పుడు యమునాలోకి విడుదలయ్యే 22 పెద్ద డ్రైన్లన్నీ వాటినన్నిటినీ డిఫిల్ చేసే పని జరుగుతుంది. మరియు మేము ఈ దిశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. గతంలో ఏసీ గదుల నుండి నడిచే ప్రభుత్వంలా కాకుండా మేము క్షేత్రస్థాయిలో ఉన్నాం మరియు మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడానికి కట్టుబడి ఉందని రేఖా గుప్తా అన్నారు. మంత్రిజీ साथ रहे और जब बात होती है कि यमुना की सफाई के लिए क्या किया जा रहा है तो मैं आज आपको ये बताना चाहती हूँ यमुना की सफाई के लिए ये जो लगातार 22 नाले जाकर के यमुना जी में जो गिरते हैं उनकी लगातार डिसिल्टिंग पे काम, उनके लिए नए एसटीपीज और डिसेंट्रलाइज एसटीपी बनाने का काम हर 15 दिन बाद जो विजिट हो रहा है, ये लगातार यमुना सफाई के निमित्त ही ये पूरा काम चल रहा है। और पिछली बार जो हमने विजिट किया और आज जो हमने विजिट किया इसमें एक बहुत बड़ा फर्क आप सबने देखा। यहाँ पर जिस स्पीड में काम हो रहा है, जिस गति से मशीनें यहाँ लगी हुई है, हर एक नाले पे जो अगला जो टारगेट था सफाई का, डिसिल्टिंग का, सिल्ट निकलने का, सिल्ट यहाँ से उठाने का, वो सारे टारगेट लगातार अचीव हो रहे हैं। सरकार कमिटेड है इन सभी बड़े नालों की सफाई के लिए, एक अच्छा वातावरण जिसमें कि दूषित हवाएं ना हो और नाले अपना फ्री फ्लो में चले, जितनी हर्डल है वो हटाई जाए और नई नई मशीनें ला करके उसका डिसिल्टिंग हो। और अंततोगत्वा यमुना में जाकर के जब ये सारी ड्रेन गिरे तो वो अपने साफ स्वरूप में गिरे ताकि यमुना गंदी ना हो। इस प्रोजेक्ट के तहत आज हमने बारापुला, सुनहरी पुल और कुशक ड्रेन ये सारी और वजीराबाद ये सब देखी। अब हम नजफगढ़ की तरफ जा रहे हैं तो ये सारी वो ड्रेन है जिसकी और पिछली सरकारों ने कभी ध्यान ही नहीं दिया। उन्होंने कभी एसी कमरों से बाहर निकल के ये चिंता नहीं करी कि इन ड्रेन्स पे आके खड़े होने की आवश्यकता है कि काम करने की। मैं धन्यवाद देती हूँ एलजी महोदय ने लगातार इस काम को सरकार की एब्सेंस में संभाला और आज भी वो यहाँ मुस्तैद है और हम लोग सब मिलके एज ए टीम दिल्ली के लोगों की सुविधा के लिए, ताकि आने वाला समय जो है गर्मियों का, बारिशों का, उनके लिए बेहतर निकल पाए, इसके लिए काम कर रहे हैं. శాంతి భద్రతలను కాపాడటం కోసం ప్రాణాలు సైతం పరంగా పెట్టే పోలీసులపై వైకాపా అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు. వారు ఎన్నో కష్టతరమైన పరీక్షలు నెగ్గి పోలీస్ యూనిఫామ్ సంపాదించుకుంటారని తెలిపారు. పోలీసుల్లో మహిళలు ఉన్నారన్న విషయం మర్చిపోయి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. పోలీస్ వ్యవస్థకు ఆయన క్షమాపణలు చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. నమస్కారం. పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈ రోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు,
అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరు కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడిన జగన్ తో పాటు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతరం జిల్లా సోమరదెడ్డి సమీపంలో కొత్తగా నిర్మించిన మద్యం డిపో భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొన్న రాఫ్తాడుకు వచ్చి ఏదో వాళ్ళ కుటుంబ తగాదాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకొచ్చి అది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుకొచ్చి పోలీసుల్ని బట్టలు ఉడదీస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు. అదేవిధంగా మాచర్లలో మా నాయకులు వెళ్తే అక్కడ దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. అప్పుడు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ కష్టాలు, ఈ బాధలు? ప్రజలు మేము ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పడ్డారు. రేపలలో ముక్కు పచ్చలారని ఒక పసికందుని అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు గుర్తు రాలేదే మీకు? ఈరోజు వచ్చి పోలీసులని అంటే వాళ్ళ ప్రతిష్టని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్టలు తీస్తారంటున్నారు. ఏంటి భాష? నిన్నొక మాజీ మంత్రి మాట్లాడతాడు, వాళ్ళంట తలుచుకుంటే ఇళ్లలోంచి ఎవరు రారంట రేపు వాళ్ళు కలిస్తే. గుంటూరు జిల్లా పక్కంతా కూడా ఇళ్లలోంచి బయటికి రారు, గుంటూరు జిల్లా అవతలంతా కూడా తలకాయలు ఉండలు అని చెప్పి ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి వచ్చేమో పోలీసుల్ని అందరినీ మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి చేష్టలన్నీ కూడా ఎవరు మర్చిపోరు. ఇవాళ మేము ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో ఏమైనా విధంగా 4,000 రూపాయల పెన్షన్లు, ప్రతి సంవత్సరం 33,000 కోట్లు, ప్రతి నెల 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ దగ్గర 1 లక్ష గ్యాస్ సిలిండర్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కూడా P4 ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేము నవోదయం ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసాం ఫిబ్రవరి 19న. నవోదయం ఆధ్వర్యంలో కూడా ఏదైతే నాటు సారా కానీ, ఐడి లిక్కర్ కానీ టోటల్ కంట్రోల్ చేయడానికి ఇవాళ అన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే గంజాయి మీద కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈగల్ టీమ్స్ వేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రొహిబిషన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ప్రజలకి ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కటి గోడౌన్ మరి వెంటనే పక్కనే ఆల్రెడీ షెడ్ కూడా దానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. మరి వారిని కూడా పిలిపించుకుని మరి మేడం గారు తప్పకుండా దాన్ని కూడా క్లియర్ చేస్తే 40,000 SFT వస్తుంది. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం చేస్తున్న సునీతమ్మ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గాజాక్ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 72వ వార్డ్ అఫీషియల్ కాలనీలో వార్డ్ ఇన్ఛార్జ్ అకిర లక్ష్మణరావు ఇంటి వద్ద లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటు మరో అతిథిగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలను ప్రజలలో చేరవేసేందుకు క్యాడర్ పాత్ర చాలా కీలకమన్నారు. క్యాడర్ నుండే నాయకులుగా తయారవుతారన్నారు. కేడర్ తో సమావేశమై వార్డులలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గాజువాక టీడీపీ ప్రసాదుల శ్రీనివాస్, టీడీపీ ఉషారాణి, వార్డు నాయకులు సాలాపు రామారావు తదితరులు పాల్గొన్నారు.
మరి ఈరోజు లీడర్ విత్ క్యాడర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తుంది. ఈ 10 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అయితే ఈ అభివృద్ధి ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కానీ వాళ్ళకి తెలియజేయడంలో కానీ కేడర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కనుక వారిని ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మమేకం చేయడానికి, అలాగే వార్డుల్లోకి వెళ్ళి ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేసి అక్కడ నేరుగా సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకెళ్లే దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం లీడర్షిప్ కి క్యాడర్ కి ఎక్కడ ఆ గ్యాప్ పెరగకుండా ఉండడం కోసం జాతీయ అధ్యక్షులు వారు ఇది తెలియజేశారు. కనుక ఈ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఇక్కడ నాయకుల మీద ఒక మారు నాయకులు కానీ వచ్చి వార్డులో కూర్చోగాని లేదా పంచాయతీల్లో కానీ కూర్చున్న తర్వాత ఏ సమస్యలు ఉన్నా సరే నాయకుడికి నేరుగా తీసుకెళ్ళడం, లేకపోతే ఆ డిఫరెన్స్ ముఖ్యంగా ఉండకుండా చేయడానికి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ ముందుకు వెళ్ళాలంటే కేడర్ యొక్క పాత్ర చాలా కీలకం. అందుకనే ఇదే బంధాన్ని ఏ విధంగా అయితే 2024లో లీడర్షిప్ క్యాడర్ కలిసి వెళ్ళిందో ఇదే బంధాన్ని 2029 వరకు కూడా కంటిన్యూ చేయడానికి కోసమే ఈ ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాం. కనుక దీంట్లో ఇటు క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, మిడిల్ లెవెల్, టాప్ లెవెల్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై ఆయన కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పారవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో ఆయన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవేనని చెప్పారు. 16 నెలలైన బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్ ఇండియాలో చదువు, ఉపాధి నా బ్రాండ్. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. దేశానికే దార్శనికుడు పివి నరసింహరావు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు 100 కోట్లతో కార్పస్ ఫండ్ ను సమకూర్చాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ Mahatma Gandhi has created this title 1921 నుంచి 1930 వరకు 1931 వరకు 10 years స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండు. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది. యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ. ఆ స్పిరిట్ నుంచే, ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం. అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు, సాగునీరు ఉండొచ్చు, భోజనం పెట్టి ఉండొచ్చు. మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా. ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలో ఇంత మంచి క్యాంపస్ని క్రియేట్ చేసినందుకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పోలీస్ శాఖ సిబ్బందికి అందరికి సూచన చేస్తున్న మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి. వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా వాళ్ళకి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలనో అన్నిటినీ ఆలోచన చేద్దాం. ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి. మనం నిర్మాణం చేసుకుందాం. పోలీస్ శాఖలో ఈ మధ్యలోనే క్రికెట్లో వరల్డ్ కప్ ఆడిన సిరాజుద్దీన్ ఈ హాజ్ పాస్డ్ మేబీ 12th క్లాస్. అన్ని ఎగ్జామిషన్స్ ఇచ్చి క్రికెట్లో రాణించినందుకు డిఎస్పీ కార్డర్ పోస్ట్ మీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, ఒక అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్ అయినందుకు ఆ అమ్మాయికి కూడా డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినాం పోలీస్ శాఖలో. సో ఈరోజు ఒక సిరాజుద్దీన్, ఒక నిఖత్ జరీన్ చదువులో కాదు క్రీడల్లో రాణించినా కూడా గ్రూప్ 1 క్యాడర్ డిఎస్పీ పోస్టులు వచ్చినాయంటే మీరు మీ పిల్లలకు ఆ స్ఫూర్తిని ఇవ్వండి. ఆ క్రీడాకారులు మీ పోలీస్ శాఖనే కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా వాళ్ళను వీక్లీయో, మంత్లీయో, ఎవ్రీ 15 డేస్కో ఎప్పుడు వాళ్ళకి సమయం దొరికినా ఆస్ దెమ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దిస్ కిడ్స్. దాంతో పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. దాంతో వాళ్ళు కూడా ఒక బాధ్యత, వాళ్ళకు కూడా వాళ్ళ స్ఫూర్తితోని కొత్త క్రీడాకారులు తయారవుతే వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి సంతృప్తినిస్తుంది. ఆ విధంగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారికి నేను ఆదేశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ముత్తిమాంబ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారని, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుందని అన్నారు పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీ చిన్నగొల్లపాలెం గ్రామ దేవత ముత్తిమాంబ అమ్మవారి అనుపు సందర్భంగా గురువారం ఉదయం సబ్బవరం దరి కొత్త రోడ్డు వద్ద ఉన్న అమ్మవారిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిలు దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి తెలుగుదేశం పార్టీ నేత, పెందుర్తి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి రోమాల చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ అమ్మవారి మహిమ విన్నారని, ఆమె దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు చిన్నగొల్లపాలెం యూత్ సభ్యులు, రోమాల చంద్రశేఖర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముత్యాల తల్లి పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు మా నియోజకవర్గ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ తల్లి ఎలక్షన్ ప్రచారంలో ఆఖరి రోజు మాకు ఇప్పటికీ గుర్తు, ఇక్కడికి రావడం జరిగింది. ఆ తల్లి దీవెనలు తీసుకుని అఖండ విజయం సాధించా. అదే ఉత్సాహంతో ఈ 9 నెలలు కూడా పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నా. భవిష్యత్తులో కూడా ఆ నౌకాల తల్లి ఆశీస్సులతో, ముత్యాల తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పి ఆ తల్లిని కోరుకున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటూ, మరి నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదరిస్తున్న నా మిత్ర బృందానికి అంతా కూడా, ఎవరైతే ఇప్పుడు నాతో కలిసి ఉన్నారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రేమ, మీ ఆదరణ, మీ ఆప్యాయతతో ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు తెలియజేశారు. పెందుర్తి 97వ వార్డ్ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావుల ఆధ్వర్యంలో 1,67,00,000 రూపాయలు నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు.
కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు, పలు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ రోజు 97వ వార్డులో 1,67,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ. మరి మీకు తెలుసు, ప్రతి వారం 10 రోజులకు ఒకసారి 2 కోట్లు 3 కోట్లు 1.5 కోట్లు ఇలా మనం టెండర్ అవగానే వర్క్ మొదలవుతుంది అనగానే భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర రమారమి 70 కోట్ల రూపాయలు మన 9 వార్డుల్లో నిధులు తెచ్చుకున్నాం ఈ 8 మాసాల కాలంలో. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడే, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడే మనం ఈ 8 నెలల్లో ఇంత తెచ్చుకున్నామంటే రాబోయే 4 సంవత్సరాల్లో ఒకసారి ఊహించుకోండి అభివృద్ధి అనేది ఎలా పరుగులు పెడుతుందో. స్థానిక కార్పొరేటర్ వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, సుమారు 14 గ్రామాలకు ఎన్నో ఏళ్లుగా రహదారి లేక ఇబ్బంది పడుతున్న వేళ దానికి ఉపశమనం కల్పించారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని జీవీఎంసీ 85వ వార్డ్ 4వ వాటర్ ట్యాంక్ నుండి మేఘాద్రిగడ్డ దిగువన ఉన్న గవరపాలెం వరకు సుమారు 1,50,00,000 రూపాయలతో బీటీ రోడ్డుకు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, తాను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా చేసిన రోడ్డే నేటికి వాడకడంలో ఉండడం బాధాకరమన్నారు. నూతనంగా వేయబోయే రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించి సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ని కోరారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, బల్లా శ్రీనివాస్, గవర సత్యబాబు, గల్లా శ్రీనివాస్, బొబ్బిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 88వ వార్డు కంటే మొత్తం మా కార్పొరేటర్లో నేను కలిపి 64 కోట్లు 9 నెలల్లో మేము తీసుకురావటం జరిగింది. అంటే అభివృద్ధి ఏమిటో, చాలామంది డబ్బులు లేని టైంలో ప్రభుత్వం వచ్చాం, సంక్షేమం జరుగుద్ది, అభివృద్ధి ఆగిపోతుందన్న ఆలోచన చేసిన నేపథ్యంలో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్ఆర్జీఎస్తో ఈ నియోజకవర్గానికి 40 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ, సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా మాకు 2 కళ్ళు లాంటివి అని చెప్పి దగ్గర అర్బన్ కానీ రూరల్ కానీ మేము 114 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకున్నామంటేనే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, రోడ్లు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ రోడ్లు కాకుండా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ రోడ్లు కానీ, అలాగే ఎలక్ట్రికల్ నుంచి నిన్ననే అర్బన్ రూరల్ కలిపి 4.5 కోట్లు నిన్ననే శాంక్షన్ వచ్చింది. ఇలా అన్నీ మేము కలిపితే 64 కోట్లు అర్బన్కి, రోడ్లకి, డ్రైన్లకి, కళ్యాణ మండపాలకి, పార్కులకి అన్నిటికీ తెచ్చాం. అభివృద్ధి సంక్షేమం ఈ 2 ఆగకుండా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగిందంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇది పనిచేసే ప్రభుత్వం. తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో, ఘనమైన మా తీర్పునిచ్చిన ప్రజల ఆశీర్వాదంతో ఘనంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇది మా చిరకాల వాంఛ ఈ రోడ్డు. గతంలో ఈ మెటల్ రోడ్డు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీకారం చుట్టా. మళ్ళీ ఇప్పుడు నేను, మా కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు అందరం కూడా కలిపి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని మన నుంచి కంటిన్యూషన్ కూడా ఆ వెస్ట్ నియోజకవర్గానికి కూడా కంటిన్యూగా ఇది ఎక్కడ ఆగకుండా ఈ రోడ్డు తయారవుతూ ఉంది. మరి అభివృద్ధిని ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. ఇంకా రాబోయే రోజుల్లో డబ్బులు లేనప్పుడే ఇంత చేసుకున్నాం. 4 సంవత్సరాల కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము వాగ్దానం చేసామో అన్నీ నెరవేరుస్తామని చెప్పి మాటిస్తామని. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. వైఎస్ జగన్ ని తక్షణమే అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ పార్థసారథికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ, నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా, ప్రజలలో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం క్షమించే విషయం కాదన్నారు. సత్యసాయి జిల్లా రాప్తాడలో వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలు ఊడదీసి కొడతానంటూ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనిచేసినప్పుడు ఒకవైపు అరాచక పాలన కొనసాగిస్తూనే పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చేవారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులను నిర్వహిస్తుంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి పూర్ణచంద్రరావు, బోలినేని వెంకటేశ్వరరావు, ఈ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న
ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలు తీసి కొడతారన్నారో దీని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీసులు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తారు. వాళ్ళకి పండుగలు లేవు, ఏమి లేవు. ఇవాళ అలాంటి వ్యక్తులపైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్యసాయి జిల్లా రాప్తాడులో చాలా శోచనీయం. దీనిపైన మేము గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ గారిని పాస్ కలవడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ నమోదు చేయమని. మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ప్రజలకి పోలీసులు ఒక తిరగని భావం తయారవుతుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా చెట్లు నరికి పరదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల చేత పనిచేయించారు. మరి ఈ రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం విస్మయం గురైంది. అంటే ఎలాగైపోయిందంటే మానసిక పరిస్థితి, జగన్ మానసిక పరిస్థితి పదవి లేదు నేనే సీఎం అన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయని డిమాండ్ చేస్తున్నాం. అతని మానసిక పరిస్థితి కూడా బాగోలేదు, మెంటల్ హాస్పిటల్ పెట్టాలని కోరుతున్నాం. మరి ఇలా ముందు మాట్లాడితే రేపు ప్రజలు కూడా కొట్టిన ఆచిపోకలే రాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ముందు జరగకుండా ఉండాలంటే, ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశాలు జారీ కోరుతున్నాం. ఎందుకంటే జగన్ ఒక మానసిక రోగైపోయి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలుమూలలా. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుగా పోలీసులకు క్షమాపణ డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయని కోరుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ లో తొలిగా గాజువాకలోనే ఎఫ్ఐఆర్ నమోదు కాబోతుంది. అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. గతంలో ప్రజలు గెలిపించారు, సీట్లు ఇచ్చారు, అయినా సరే అడ్డంగా దోచుకున్నాడు. ఈవేళ ప్రజలు చీకొట్టారు, పాలన నచ్చక చంద్రబాబు గారు ఓటే గెలిపించారు. మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు గారితో తప్పుడు విధులు జైల్లో చేయించారు. మరి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విద్రోహం శక్తులు రెచ్చగొడుతున్నారు. రేపు డెఫినెట్ గా పోలీసులు కూడా నడి రోడ్లు కొట్టినా ఆశ్చర్యపోక వైసీపీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఈ జులుం తగ్గాలన్నా రాష్ట్రంలో ప్రజలకు ఒక ధైర్యం కలగాలని ప్రజల్లో వెంటనే జగన్ అరెస్ట్ చేసి తెలుగు జాతి గౌరవం ఏర్పడుతుందని చెప్పి చంద్రబాబు కోరుతున్నాను. జై హింద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.